ఇక గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఉదయం 10:30 గాంధీ భవన్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తారన్న మోడీ మాటలు ఏమయ్యాయనే అంశాలను కాంగ్రెస్ ఛార్జ్షీట్లో పొందుపరచనున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టారని, గ్యాస్ ధరలు పెంచి సబ్సిడీని ఎత్తివేశారని హస్తం నేతలు ప్రశ్నించనున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఎదురు తిరిగిన వారిపై ఈడీ దాడులు చేయిస్తున్నారనే అంశాలు కాంగ్రెస్ ఛార్జ్షీట్లో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రసన్న, 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయబోతుంది. ఎందుకంటే బీజేపీ 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వైఫల్యాలకు ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ తీసుకురాబోతుంది. ఎందుకంటే 10 ఏళ్లలో బీజేపీ చాలా చేసిందని చెప్తుంది, కానీ వాస్తవాల్లో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతుంది. ఇది పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రోగ్రెసివ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 9.5 ఏళ్లలో ఏం చేసినంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసి ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగిన పరిస్థితి కనబడుతుంది. అదే తరహాలో దేశం వ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేయబోతుంది. ఉదయం 10:30 ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రధానంగా 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ ఛార్జ్షీట్ లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు జాతీయ హోదా, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకపోవడం బీజేపీ వైఫల్యాలని కూడా చెప్పే ప్రయత్నం కూడా ఈ ఛార్జ్షీట్ లో ఉండబోతుంది. ఇంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవ్వలేని అంశాన్ని కూడా ఛార్జ్షీట్ లో పొందుపరచబోతుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటుగా విదేశాల్లో ఉన్నట్టు నల్లధనాన్ని భారత్ తీసుకొచ్చి జన్ధన్ ఖాతాలో ప్రతి పేదవారికి 15 లక్షల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అది ఇంతవరకు తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు దానిపైన కూడా ఛార్జ్షీట్ లో పొందుపరచబోతుంది. ప్రధానంగా ప్రసన్న, దీంట్లో బీజేపీ వచ్చిన తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపసంహరణ చేస్తున్న పరిస్థితి ఉన్నది. చాలా సందర్భాల్లో బిఎస్ఎల్ కానీ, లేకపోతే రైల్వే కానీ, ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వారికి దారదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాన్ని కూడా ఈ ఛార్జ్షీట్ లో పొందుపరచబోతుంది. ప్రధానంగా అదానీ, అంబానీలకు చాలా సంబంధించినటువంటి కంపెనీలు కట్టబెట్టిన సందర్భం ఉంది. రైల్వే సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇవి కూడా ఈ ఛార్జ్షీట్ లో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినప్పటికీ ఇండియాలో, అదేవిధంగా తెలంగాణలో పరిస్థితి కూడా పెట్రోల్ ధరలు పెరిగిన పరిస్థితి కనబడుతుంది. సబ్సిడీలు ఎగవేత, అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా జీఎస్టీ వేసినటువంటి పరిస్థితులు కూడా బీజేపీ తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నంలో బాగా ఛార్జ్షీట్ ఉండబోతుంది. ప్రధానంగా మనకు ప్రసన్న, ఛార్జ్షీట్ అంటే ఒక నేరస్తుడు ఏమేమి నేరాలు చేశారో కోర్టుకు పొందుపరిచేటువంటి షీటే ఛార్జ్షీట్ అంటారు. సో బీజేపీ సంబంధించినటువంటి పార్టీ కూడా ఈ 10 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏమేమి చేసిందనిపైన కూడా పూర్తి స్థాయిలో వారు చేసిన వైఫల్యాలన్నీ కూడా ఎండగడుతూ ఛార్జ్షీట్ విడుదల చేయబోతుంది. అంతేకాకుండా ఎదురు తిరిగినటువంటి ప్రతిపక్ష నేతల పైన, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పైన ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను ఎగదోసి వారికి మానసికంగా
చాలా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇక మిగతా సంబంధించినటువంటి అంశాలు చూసినట్టయితే అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బాండ్స్ పేరుతో బీజేపీకి వచ్చినటువంటి నిధులు ఎట్లా వచ్చాయి, మిగతా పార్టీలకు నిధులకు రాకుండా ఎందుకు అడ్డుకట్ట వేసారు అనే దానిపైన కూడా ఈ అంశాన్ని కూడా ఛార్జ్ షీట్ లో వేసే అవకాశం అయితే కనబడుతుంది. వంట గ్యాస్ 450 రూపాయల నుండి 1200 వరకు కూడా పెంచినటువంటి బీజేపీ సంబంధించిన వైఫల్యాన్ని ఎండగొడుతూ ప్రతి గ్రామ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ ఛార్జ్ షీట్ ఉండబోతుంది. 10 ఏళ్లలో బీజేపీ వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగడుతూ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి వేకమాక, మంత్రులందరూ అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోబోతున్నారు. సో ఈ అంశం అనేది చాలా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి కార్యక్రమంలో ఛార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ వివరించినట్టు 10 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను ఎండగడుతూ ఈ ఛార్జ్షీట్ విడుదల కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోటి ఛార్జ్ షీట్ పైన కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాదిక్.